ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 7 మాటలు సీరియల్ వారీగా చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 5వ మాటలోనికి పరిశుద్ధాత్ముడు మరి మన పక్షా నుండి మాటలాడునట్లుగా దేవదేవుడైన యెహోవా ఆత్మ ప్రభువైన యేసు క్రీస్తు మీద కుమ్మరింపబడినట్లుగా పరిశుద్ధాత్ముడు నాతో ఉండి ఈ వాక్య వర్తమానమును విడమర్చి విప్పి చెప్పాలని దేవుని పేరిట కోరుతూ దేవుడు వాక్యములోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, 5వ మాట వివరించగల సమర్థుడివి, శక్తి గలవాడివి. నీవు తప్పునిచ్చి నేను కాదు, నేనైతే మనిషిని, ఈ దీనుడను సిలువు సాటును మరుగుపరుచుకొని వాక్య వర్తమానం నువ్వు అందించి మహిమ ఘనత ప్రభావం నువ్వు పొందుకోమని వింటున్న ప్రతి తండ్రికి తల్లికి 30 60 100 ఆశీర్వాదాన్ని కుమ్మరించమని, వారి వారి సమస్యలను దూరపరచమని, వారిని దేవునిలో స్థిరపరచమని, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు చూస్తున్నాడు వింటున్నాడనే భయములతో స్థిరపరిచి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 28 చూసుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని చెప్పాను. చూడండి ప్రియమైన వారలారా, మరి వాస్తవానికి ఈయనకి ఏమి దాహం ఉన్నది? సువార్త దండయాత్ర దాహం ఉన్నది, శరీర దాహము ఉన్నది. అయితే ఈయన గారిని మరి వాస్తవానికి ఎప్పుడు పట్టుకున్నారు? రాత్రి 8, 9 సమయంలో పట్టుకున్నారు. మరి అప్పటి నుంచి కూడా ఆయనకు నీళ్లు ఇచ్చారా? నీళ్లు ఎవరు ఇవ్వలేదు. ఈ శరీర రకమైన దాహము ఉన్నది. కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఎన్నో రకాలుగా ఆయనని హింసించారు, కానీ ఏ ఒక్కరు కూడా ఆయనకు దాహం ఇచ్చిన వారు లేరు. దాహం ఇచ్చారా అండి? రాయబడి ఉన్నదా? లేనే లేదు. ఈ గ్రంథంలో ప్రియమైన వారులారా, ఇక్కడ శరీర దాహం ఉన్నది, అలాగే ఆత్మదాహము ఉన్నది. ఈయన ఎందుకు వచ్చాడు? అసలు చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొని వస్తానికి వచ్చాడు. వెలుగులోనికి తీసుకుని వస్తానికి వచ్చాడు. ఈయన సమాప్తమైనదని ఎందుకన్నాడు? ఈ 12 మందిని సువార్త ప్రకటించటానికి వీరిని సిద్ధపరిచాడు కనుక ఇప్పుడు మన దేశానికి కావాల్సింది బార్డర్లో ఉన్న సైనికులు, మిలిటరీ వారు యుద్ధ నైపుణ్యం నేర్చుకొని రెడీగా ఉంటారు. ఎప్పుడు బోర ఊదితే అప్పుడు యుద్ధ సామాగ్రిని తీసుకొని వారు యుద్ధానికి సిద్ధముగా ఉన్నాము మేమని అన్ని రకాలుగా నేర్చుకొని వారు ఉంటారు. అలాగనే ఇక్కడ దప్పికొనుచున్నాను అన్నాడు. ఇది శరీర దాహము, రెండోది ఆత్మీయ దాహము కూడా ఉన్నది. అయితే ప్రియమైన వారులారా, సువార్త దండయాత్ర చేయటానికి 12 మందిలో ఒకరు చనిపోయారు కనుక 11 మందిని అపోస్తులను సిద్ధపరిచి ఉన్నాడు కనుక సమాప్తము అయినది అని చెప్తున్నాడు. దాని భావము అది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? 29 చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చూడండి ప్రియమైన వారులారా, మరి ఈ చిరకలో ఏమున్నదట? ద్రాక్షారసము. ఈ ద్రాక్షారసము ప్రియమైన వారులారా, అందులో ఏమి కలిపి ఉంటుంది? చేదు, బూళము కలిపి ఉంటుంది. ఈ బూళము నొప్పులకు తెలియదు. నొప్పులు అనేది పెయిన్ కిల్లర్ వేసుకుంటే నొప్పి తెలియదు.
అలాగనే ఈ చిరక ద్రాక్షారసంలో బూళము కలిపారు కనుక ఈ బూళము నొప్పులు తెలియకుండా ఉంటుంది. బూళము ఒక మెడిసిన్, ఆయుర్వేదకం. చూడండి ప్రియమైన వాళ్ళు, ఆ ద్రాక్షారసము తీసుకొని వచ్చి పెదవులకు అంటించారు. అయినప్పటికీ కూడా ఆయన పుచ్చుకోలేదు. ఎందుకని? మత్తులోనికి వెళితే ఇంకా ప్రయోజనం ఏముంది? మత్తులోనికి వెళితే ఇంకా ప్రయోజనం ఏముంది చెప్పండి? శ్రమకి ఫలితం ఏమున్నది? ఈ ఇసోపు పుడక అనేది ఒక చిన్న మొక్క. ఈ చిన్న మొక్క, దీనికి వాస్తవానికి ఈ మొక్కకు అంతా కూడా నీరుని పీల్చుకొని నీరుని వదిలివేసే గుణం ఉన్నది. నీరుని పీల్చుకుంటుంది, నీరుని వదిలివేసే గుణము ఈ మొక్కలో ఉంటుంది. అందుకని ఏమన్నాడంటే ఈ సోపు పుడక. ఎందుకని? అది పీల్చుకుంటుంది, పీల్చుకున్న తర్వాత ఆ నీళ్లను మళ్ళీ వదిలివేసే గుణం ఉంది. అనగా స్పాంజీ టైప్లో ఉంటుంది ఈ మొక్క. ఇజ్రాయిలీల దేశంలో పండుది. ఇది కూడా ఒక రకంగా ఆయుర్వేదిక్ మెడిసిన్కి వాడతారు. చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ కీర్తనలు చూసుకుందాం. 22:15. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. చూడండి, ఇది ప్రవచనం. ఇది ప్రవచనం. దావీదుని అరణ్యములోనికి సౌలు తరిమివేనప్పుడు ఆయన నీళ్లు లేక ఆయన దవడకు నాలుక అంటుకుపోయి ఉన్నదట. ప్రభుని యేసుక్రీస్తుని రాత్రంతయు పగలంతయు కొట్టి 9 గంటల సమయంలో, పగలు 9 గంటల సమయంలో సిలువ మోసుకుంటూ తీసుకొని వెళ్ళారు కనుక ఆయనకు దాహము అవింది. అది శరీర దాహము, అది శరీర దాహము. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం, ఇది నెరవేర్పు. మనం మొట్టమొదటిగా చదువుకుంది యోహాను సువార్త 19, 28, 29 నెరవేర్పు. ప్రవచనం క్రీస్తు పూర్వము ఇదిగో కీర్తనకారుడు ప్రవచించాడు. ఆయన ఏమనుకున్నాడంటే వాస్తవంగా తాను శ్రమలో ఉన్నాను కదా అనుకున్నాడు. కానీ ఆయనకి తెలియదు ఇది ప్రవచనంగా మారుద్దని కానీ, ఇది ప్రవచనం అని కానీ. చూడండి ప్రియమైన వాళ్ళారా, శ్రమలలో నుండే వచ్చావు, కానీ శ్రమలు లేకుండా ఏనాడు కూడా నీవు నిజమైన క్రైస్తవుడు రాలా. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. సంఘం కోసం విజ్ఞాపన చేసే పెద్దలు లేరు. సంఘంలో ఉన్న రోగుల కొరకు విజ్ఞాపన చేసే, గొలుసు ప్రార్థన చేసే పెద్దలు లేరు. పదవుల మటుకు కావాలి. సంఘం కోసము, సంఘ బిడ్డల్లో ఉన్న అనారోగుల కోసము గొలుసు ప్రార్థన రోజుకి ఒక 10 నిమిషాలైనా చేద్దామనేవారు లేరు. గంటల గంటల మటుకు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారో తెలియదు. రేపు తీర్పు ఉంది, జాగ్రత్త ప్రియ పెద్దలారా. తీర్పు ఉంది, లెక్క ఉంది. నువ్వు వేసుకున్న చొక్కా కూడా మాట్లాడిద్ది, జ్ఞాపకం చేసుకో. చూడండి ప్రియమైన వారులారా, 16వ వచనం చదువమ్మా. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. ఎవరిని ఆవరించారట? దావీదు మహారాజుని. ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు ఆవరించి ఉన్నారు? కుక్క స్వభావము కలిగిన వారు అనేక మంది. నువ్వు దేవుని కుమారుడివైతే దిగిరమ్మన్నారు ఒకరు, నువ్వు ప్రవక్తవు కదా ప్రవచించు అన్నారు ఒకరు, ఎవరు కొట్టారో చెప్పు నువ్వు అన్నారు. ఏమండి, ఎవరు కొట్టారో చెప్పు, నువ్వు ప్రవక్తవు కదా అన్నారు. కొంతమంది ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అన్నారు. వారందరిని దేనికి పోల్చాడు? క్రీస్తుకు పూర్వము కుక్కలకు పోల్చాడు, కుక్కలకు పోల్చాడు. ప్రియమైన వారులారా, అందుకని ఇది ప్రవచనము, ఇది నెరవేర్పు. అయితే ప్రియమైన వారులారా, చూద్దాం ఇక్కడ యెషయా గ్రంథము 55:1-2. దప్పికొని వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమిను ఇయ్యకయే
ద్రాక్షారసమును పాలను కొనుడి. ఏమండి, రూకలు లేవు అంటున్నారు ఇక్కడ. మరి రూకలు లేనివాడు ఎలా వస్తాడు? ఇది ప్రవచనం కదా. ఈ ప్రవచనం ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం ప్రతి మెసేజ్లో వస్తుంది. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ రూకలు లేని వారులారా నా యొద్దకు రండి, దప్పికున్న వారులారా నా యొద్దకు రండి, మీకు దప్పిక తీరుస్తాను. ఎలాగా? వాక్యమను దప్పిక. దానికి కూడా చూపిస్తాను. అయితే వాక్యమను దప్పికతో ఉన్నారు. ఈ నీరు వాక్యానికి సాదృశ్యమై ఉన్నది, స్వస్థతలకు కూడా సాదృశ్యమై ఉన్నది. నేనేమైనా ₹1 ఇచ్చి రక్షణ పొందానా అండి? ప్రభురాత్రి భోజనములో ప్రభురాత్రి శరీరము అనబడిన రొట్టెను తీసుకున్నాను, రక్తము అనబడిన ద్రాక్షారసముని తాగుతున్నాను. అర్థం ఎక్కడుంది? ప్రభు అయిన శరీరము అనబడిన రొట్టెను తీసుకుంటున్నాను, రక్తము ప్రాణము అనబడిన, రక్తమే ప్రాణం. సైన్స్కి తెలుసు. సైన్స్లో ఏముంటుంది? రక్తం ఉంటేనే ప్రాణం ఉంటుంది, రక్తము తగ్గితే ప్రాణము ఉండదు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తుని కూడా ముందు రక్తము తీసివేశారు, అనగా బలముని తీసివేశారు. బలముని తీసివేశారు. రక్తమే బలము. ఆ బలాన్ని తీసివేశారు. ఎలాగా? కొరడాలతో కొట్టి, గాయపరిచి, శరీరంలో ఏమాత్రం కూడా రక్తము చుక్క లేకుండా, అనగా బలము లేకుండా చేశారు. రూకలు లేనివారులారా నా యొద్దకు రండి, మీరు దప్పిక తీర్చుకోండి. ఏంటి? వాక్యమను దప్పిక. వాక్యమను దప్పికను తీర్చుకోవాలి. ప్రియమైన వారులారా, నిత్యము నిత్యరాజ్యానికి నిన్ను నన్ను వారసుని చేయటానికి పిలుస్తున్నాడు. వాక్యమని దాహము. చూడండి, యోహాను సువార్త 5:6-7. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు గనుక ఎరిగి స్వస్థపడగోరుచున్నావా వానిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడుచున్నవి, నన్ను కోనేటిలోనికి ఇచ్చుటకు ఎవ్వడూ లేడంట దించటానికి. అయితే ప్రియమైన వారులారా, బెతెస్దా అను కోనేరు కలదు ఇజ్రాయిలీల కాలంలో, అలాగే యెరూషలేము పట్టణంలో ఉన్నది. ఆ కోనేరు చుట్టూ కూడా మండపము కట్టి ఉంటుంది. అయితే ఆకాశం నుండి దేవదూత వచ్చి ఆ నీళ్లలో దిగినప్పుడు ఏ రోగైతే ముందు దిగుతాడో ఆ రోగి స్వస్థత పడతాడు. ఇది స్వస్థపరిచే నీరు. ఈ నీరేంటి? స్వస్థపరిచేది. స్వస్థపరుస్తుంది కనుక ఆ నీళ్ళలోకి ఎవరైనా దిగితే, ఇక్కడ మారు మనస్సు పొందావా, బాప్టిజం తీసుకున్నావా అని అడగల, నువ్వు స్వస్థపడగోరుచున్నావా, అదిగో స్వస్థత వరం అనే నీరుతో ఈయన్నేం చేశాడు? నీ పరుపెత్తుకొని నీవు వెళ్ళిపో అన్నాడు. అదిగో దాహం అనగా అది. ఆ దాహం ఎవరికి ఇచ్చారు? 12 మంది అపోస్తులు స్వస్థతలు చేశాడు. అందుకనేమంటున్నాడు? సమాప్తమైనది అంటున్నాడు. ఎందుకని? మరొకరికి ఈ బాధ్యతను అప్పచెప్పాడు. స్వార్థ పనిని వేరొకరికి అప్పచెప్పాడు. మరొక్కసారి చదువుకొని వేరొక వాక్యంలోనికి వెళదాం. యేసు వాడు పడియుండుట చూసి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా వానిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి తీసుకొని వెళ్ళుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని చెప్పాడు. చూడండి ప్రియమైన వాట్లాడ, ఏ దాహము స్వస్థపరిచాడు, అలాగే 12 మంది అపోస్తులకు కూడా స్వస్థపరచు ఆత్మను, స్వస్థపరచు వరమును ఇచ్చి వెళ్ళాడు. అది కూడా చెప్పుకుందాం, ఇంకా రాబోయే రోజుల్లో ఉంది, చెప్పుకుందాం. చూడండి ప్రియమైన వాట్లాడ, ఇది స్వస్థత, దాహము.
ఇక్కడ చూద్దాం, యోహాను 4:6. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు చూడండి, ప్రయాణము చేసి అలిసి ఉన్న రీతిగా ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. చూడండి ప్రియమైన వారులారా, 12 గంటలకి ఎంతో దాహం వేసిద్ది, ఆకలి వేసిద్ది. అయితే ఇక్కడ సమరయ స్త్రీ ఆమె అన్యురాలు అందాం, లేదు ఒక విగ్రహారాధికురాలు కనుక ఆనాడు యూదులు చారణిచ్చేవాళ్ళు కారు. అందుకని ఇక్కడ ఏమంటుంది చూద్దాం, అది కూడా చూడండి ప్రియమైన వారులారా. ఇంచుమించు 12 గంటల సమయంలో ఆమె బావి యొద్దకు వచ్చింది. 12వ వాక్యం, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. చూడండి ప్రియమైన వారులారా, మరి సమరయులు ఏ మనుషుల్లో వెలివేయబడిన వారు, ఆ వెలివేయబడిన వారిని ఏం చేశారయ్యా అంటే, ఎవ్వరూ లేని సమయంలో వచ్చి ఆ బావి యొద్ద నీళ్లు తోడుకుంటున్నారు. అమ్మా, నేనిచ్చు నీళ్లు తాగితే నీవు దప్పిక ఉండవు. ఇది యాకోబు తవ్వించిన బావి, మా పితరుడు, ఇది చాలా లోతుగా ఉన్నది, నీ దగ్గర తోడుకోవటానికి ఏమైనా ఉన్నదా అంటే లేదమ్మా. నేనిచ్చు నీళ్లు తాగితే నీవు దప్పికొండవు. ఏ నీళ్ళు ఇది? వాక్యమను నీరు. ఈ నీరు వాక్యమను నీరు ఆయన చెప్పింది, శరీర రకమైన నీరు కాదు. ఒకటి స్వస్థపరచు నీరుని మాట్లాడుకున్నాం, 2 వాక్యమను నీరుని మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఈ వాక్యమను నీరుని వాన వంటి వాక్యము అది రాయబడుద్ది పాటల కొద్ది. జీవజలము, నీవు జీవించటానికి పవిత్రత పరిశుద్ధత ఉంటే నువ్వు జీవించగలవు. ఎక్కడ? 2వ రాకడలో వచ్చినప్పుడు ఆ పవిత్రమైన రాజ్యంలో పవిత్రుడిగా నీవు ఇక్కడ జీవించితే అక్కడ ఉండగలవు. అది జీవజలం. ఆయన ఏమంటున్నాడు? 13లో అంటాడు, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండను. ఆమెతో ఏమని చెప్పాడు? నేనిచ్చి నీళ్లు తాగితే వానిలో జీవజలము ఉండును. జీవజలమానికి సాదృశ్యమైన భయము, భక్తి, దేవుడు చూస్తున్నాడు వింటున్నాడనే భయము నీలో ఉన్నప్పుడు ఏ పాపము చేయవు. అప్పుడు నీవు జీవించబడతావు. ఎక్కడ? ఈ భూమి మీద 75 మహా అయితే 80. నువ్వు జీవించేది ఎక్కడ జీవిస్తావు? పరలోక రాజ్యంలో. ఆ జీవం కోసం అన్నమాట ఈయన చెప్పింది. ఈ జీవం కోసం కాదు, ఈ జీవం కోసము కానే కాదు, ఆ జీవం కోసం చెప్పాడు. నేనిచ్చు నీళ్లు తాగితే ఎప్పటికీ దప్పికొండవు. పరిశుద్ధాత్మ వలన ధరింపబడిన వాక్యము తోమాగారు కేరళ వచ్చినప్పుడు అదిగో ఆ వాక్యము విత్తినప్పుడు, లేదు ఆ జీవజల నీళ్లు అను వాక్యమును కేరళలో ప్రారంభమయ్యి ఇండియా దేశమంతా కూడా స్వార్థ ప్రకటించబడింది. అది నీరుకు సాదృశ్యం. నీరుకు సాదృశ్యం అది. నోవహు కాలంలో నీళ్ళు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. ఏమండి, 40 రోజులు జలప్రళయం వచ్చింది, పాపం కొట్టివేసింది. ఇజ్రాయేలీల కాలంలో ఎర్ర సముద్రం దాటారు. వారి పాపము ఆ సైడ్ వస్తున్న జల్లును బట్టి బాప్తీసానికి సాదృశ్యంగా పౌలు గారు చెప్పారు. పాపము కడిగి వేయబడింది. నీవు బాప్తీసం పొందుతున్నావు. లోక ఆశలను పాపమును, శరీర వాంఛలను పాపమును కడిగి వేసుకొని పవిత్రుడు అవుతున్నావు. ఇది పవిత్రుడుగా అయ్యే జలములు. నీవు పవిత్రుడు అయ్యే జలములు.
నీవు పరిశుద్ధుడు అయ్యే జలములు. ఇదిగో పాతవి గతించిన సమస్తము క్రొత్తయాయను. క్రొత్త జన్మని జన్మించుతున్నావు. ఎలాగా? నీటిలో కడగబడుతున్నావు. నీటిలో కడగబడుతున్నావు. బాప్టిజం ఎలా ఇస్తారు? ముఖము ఆకాశం వైపు చూస్తాడు. చచ్చినోడిని ముఖం ఆకాశం వైపు చూపించి తీసుకెళ్తారు, తెలుసా? చూశారు ఎప్పుడైనా? పాడి మీద పెట్టినా, పెట్టిలో పెట్టినా. బాప్టిజం ఒరిజినల్గా ఇస్తే ఎలా ఇస్తారు తెలుసా? ముఖము పైకి చూపించి ఇస్తారు. ఎందుకని? అయ్యా, ఈ భూమి మీద, ఈ శరీరం మీద ఉన్నవన్నీ కూడా కింద పాతాళంలోనికి పోవాలి, శుభ్రపడాలి, ఇంక నేను పైనున్న వాటిని వెతుకుతాను అని దాని అర్థం. పైనున్న వాటినే వెతుకుతాను. ముఖం పైకి చూపించటం అంటే పైనున్న వాటినే వెతుకుతాను, కిందున్న వాటిని వదిలివేస్తాను. పాపమును కడిగి వేయుటకు, పవిత్రుని చేయుటకు బాప్టిజం. ఎర్ర సముద్రము 2 పాయలైనప్పుడు ఆ జల్లు వల్ల ఇశ్రాయేలీల ప్రజలు బాప్టిజం పొందారు. పాపము తుడిసివేయుటకు నోవహు కాలములో జలప్రళయము వచ్చినది. ఇక్కడ కొత్త నిబంధనలో పక్షివాయువు గల వాడికి స్వస్థత అను నీరు. అలాగే ఇక్కడ సమరయ స్త్రీకి బాయి దగ్గరకు వచ్చినప్పుడు బాయి హృదయానికి సాదృశ్యమై ఉన్నది. బావి హృదయానికి సదృశ్యమై ఉన్నది. కొంతమంది వాక్యము చెప్తూ ఉంటే ఎదటి వాని శరీరము పులకించుతూ నిక్కబొడుచుకొని ఎంటికలు ఉంటూ ఆయన మాటలు వినే కొంది వినబుద్ధి అవుద్ది. ఎందుకని? పరిశుద్ధాత్మ తాకిడి అతనికి వస్తూ ఉంటుంది. ఆ వాక్యము అతను మర్చిపోడు. అది జీవజలము. చూద్దాం 14. నేను నిత్య నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొండడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవము, వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండును. బావి అని ఎందుకన్నాను? బావి తవ్వినప్పుడు జలలు బయటకు వస్తూ ఉంటాయి, నీళ్లు జలలో. ఆ నీళ్లు జల సాదృశ్యమైన, అనగా వాక్యము హృదయంలో ఉంటే ఏ పాపానికి నీవు దాసుడవు కావు, దాసురాలివి కావు. వాక్యము నీలో లేకపోతే పెదవుల మీద ఉంటే మటుకు ఖచ్చితంగా నువ్వు ఇదవుతావు. చూద్దాం, చూడండి. ఇందాక ఈసోపు గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ మొదటిగా పండుగ, పస్కా పండుగ మొదటిగా ఎవరు చేశారు? ఇశ్రాయేలీల ప్రజలు. నిర్గమకాండములో మొట్టమొదటి పస్కా పండుగను ఆచరించారు. చూద్దాం, నిర్గమకాండము 12:22. మరియు ఇసోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దానిని ముంచి దోరబందకు పైకమ్మికిని 2 నిలువు కమ్మెలకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ప్రియమైన వారులారా, ఈ పళ్ళెములో రక్తము గొర్రెపిల్ల రక్తము. ఈ గొర్రెపిల్ల రక్తము నిలువు కమ్మెకు పైన అడ్డ కమ్మెకు రాసినప్పుడు, 3 కమ్మెలకు రాసినప్పుడు సంహారకు దూత రాడు, అనగా మరణదూత. ఈ మరణదూత రాకుండా ఉంటాడు కనుక నీకు ఏ కీడు జరగదు. ఇది మొట్టమొదటిగా పస్కా పండుగ ఆచరించారు. ప్రభువైన యేసుక్రీస్తుని బలించిన తర్వాత, సిలువలో మరణించిన తర్వాత పస్కా పండుగ అనేది అది లాస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ రోజుకి జరిగితే, ఒకవేళ ఇశ్రాయేలీల ప్రజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది బైబిల్ ప్రకారంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తుతో ముగించబడింది. ఎందుకని? పాపశాపన పోయింది, తెర చినగటం కూడా జరిగింది. అది తర్వాత చెప్పుకుందాం. అయితే ప్రియమైన వారులారా, నీవు ఎలా ఉంటున్నావు? ఈసోపు పుడకతో, ఇదిగో ఇక్కడ మొదలైంది ఈసోపు పుడక. ఈసోపు చెట్టు మొక్కలు ఇంతే ఉంటాయి. అవి తీసుకొని వచ్చి మాకెందుకంటే ఫిల్మ్ వేసి చూపించారు.
బైబిల్ కాలేజీలో ఫిల్మ్ వేసి చూపించారు, తెరగట్టి చూపించారు మాకు. వాటి యొక్క లక్షణాలు కూడా చూపించారు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటి పస్కా పండుగ ఇది, లాస్ట్ పస్కా పండుగ. మరి ప్రభుని యేసుక్రీస్తు బలియాగం అయిపోయాడు కనుక ఇంకా పాప శాప విమోచన మరణదూత రాదు. మరణదూత వస్తుంది అంటే శ్రమలు. లోనికి వెళుతున్నావు అంటే నరకానికి వెళ్ళినట్లు. నరకానికి. ఆ నరకం అనేది నీకు నాకు లేదు. ఇదిగో ఇక్కడేమో సంహార దూత వస్తాడు, తీసుకొని వెళతాడు. గొర్రెపిల్ల రక్తం రాసిన ఎడల, నిలువు కమ్మికు అడ్డ కమ్మికు రాసిన ఎడల నీకు శాపము పోయినట్లే, పాపము పోయినట్లే. నువ్వెక్కడుంటా? యుగయుగములు దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిపాలన చేసే కొత్త ఆకాశము కొత్త భూమిలో నీవు స్థిరముగా ఉంటావు. దాని అర్థం అది. ఆ అర్థాన్ని మనము ధ్యానించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు, గొర్రె పిల్లగా మరణించాడు, పస్కా బలి అయిపోయింది. సంహార దూత నీ దగ్గరికి నా దగ్గరికి రాడు. ఎందుకని? గొర్రెపిల్ల రక్తము మనం పూసుకున్నాం కదా, బాప్టిస్మను రక్తంలో కడగబడ్డాం కదా. కడగబడినప్పుడు వాడు రానే రాడు. వస్తాడా? రాడు. రావటానికి యోగ్యత ఉందా? లేదు సంహార దూతకి. ఎందుకని? ప్రభు శరీరమును రక్తముని మనం పూసుకున్నాం, ఆయన శరీరము తీసుకుంటున్నాం, ఆయన రక్తమును తాగుతున్నాం. కనుక సంహారకుడు రానే రాడు. కనుక ప్రియమైన వారులారా, అది కూడా పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి నీవు క్రీస్తు వలె పవిత్రుడివై ఉంటే బలలో పాలు పంపులు పొందవు, లేకపోతే పొందవద్దు. బాప్టిజం తీసుకున్న వారిని నీ నడవడికి కూడా ఎంతో పవిత్రత అయి ఉండాలి. అప్పుడే బాప్టిజంకి విలువ. బాప్టిజంకి విలువ అదే. దుమ్ము సాక్ష్యము, ధూళి సాక్ష్యము, ఆకాశము సాక్ష్యము, నీ నారవస్త్రములు సాక్ష్యము. నేను బాప్టిజం తీసుకున్నాను, నేను నా వ్యవహారం నాదే అంటే నీవు నరకానికే వెళతావు. ఆ గొర్రె పిల్ల రక్తం నీకు అంటల. ఆ గొర్రె పిల్ల రక్తంతో నువ్వు శుద్ధి చేయబడాల. లోకరీతి బాప్టిజం మామూలు నీళ్లతోనే. ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్తంలో నీవు కడగబడ్డావా? నీ పాప శాప విమోచన కొరకు నీవు చిందింపబడిన ఆ రక్తముని నీవు కడగబడ్డావా? అది నీ హృదయాన్ని పరిశీలించుకో. నీవు కడగబడితే నీలో పవిత్రత నడకలోను పడకలోను, నీ ప్రవర్తనలోను, నీ చూపులోను, నీ ఊహల్లోను, నీ ఉద్దేశాల్లోనూ పవిత్రత ఎదటివాడు చెప్తాడు. నీ కృపా కనికరాన్ని బట్టి, నీ కృపా కటాక్షమును బట్టి దేవునితో నీవు ఉంటున్నావో లేదో దేవుని గుర్తెరుకు. మా ఇంటి దగ్గర చెట్టు ఉందండి. అక్కడికి వచ్చి చాలామంది రకరకాలైనగా కూర్చొని రకరకాలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోమంటా. నేను వెళ్ళిపోమంటే వాళ్ళకు కోపం వస్తుంది. రకరకాలైన ప్రవర్తన కలిగి వస్తారు. నాకేమో నచ్చదు, వెళ్ళిపోమంటా నేను. వెళ్ళిపోండి ఎక్కడొద్దండి. నన్ను ఏమంటారు వాళ్ళు? ఒక్కరిని రానీడు అంట. నీ పద్ధతి బాగుంటే రావచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు. రకరకాలైన ప్రవర్తన కలిగి వస్తే నేను ఎలాగా ఊరుకోగలను? అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, పాపుల మార్గాన్ని నిలవక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అపహాసకులే పరిపాలన చేస్తుంటే సంఘాలని ఇంకా ఏం పవిత్రత పరిశుద్ధత ఉంటుంది అక్కడ? నీ ప్రవర్తన బట్టే కదా నేను మారేది. అది తెలుసుకొని నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన వారులారా, మరి దేవుని చిత్తమైతే మరి బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను. మరి బ్యాంక్ అకౌంట్లో మీకు తోసిన సహాయము దేవుని పని కొరకు మీరు కానుకలు ఇవ్వాల్సిందిగా కోరుచు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిందేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృపా వాచ్యతను, నీ కృపా కనికరాన్ని జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ సత్యంత జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని నా ప్రార్థన ఆలకించి ప్రతి ఉత్తరాన్ని కలుగు చేయమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేసిలో రక్తం యేసుకు సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.